ఏదైతే ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా కుదించి ఈరోజు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా కనీస వేతనం లేకుండా అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు లేబర్ కోడ్లు బడా కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా ఉన్నాయి తప్ప కార్మికులకు ఎక్కడికి కూడా వాళ్ళకు సమ్మె వేసుకున్న స్వేచ్ఛ లేకుండా వాళ్ళకు జీతం అడిగే హక్కు కూడా లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు రాజ్యాంగము కల్పించిన హక్కులో భాగంగానే ఈరోజు కార్మికులు అందరికీ కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా కనీసం 10,000 కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న ధర్నాల దగ్గరికి సమ్మెల దగ్గరికి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితుల్లో లేదు. ఇప్పటికైనా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ వర్గాలు కానీ, ఆశా వర్గాలు కానీ, అంగన్వాడీ కానీ, హమాలి కానీ అన్ని రంగాల్లో